హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాతో పాన్ ఇండియా సహా మరెన్నో సరికొత్త మార్కెట్లకు దారివేశారు. ఆ దారి తెలుగు సినిమాలకు గత కొన్నాళ్లకు రచ్చబండగా మారింది. బాహుబలి సినిమాల తర్వాత జపాన్ సహా ఎన్నో దేశాల్లో తెలుగు సినిమా గురించి మరింత గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఇక ఉత్తర అమెరికా మార్కెట్లో అయితే మన సినిమాలు ముందు నుంచి దుమ్ము రేపుతున్నాయి. మిలియన్ల కొద్ది వసూళ్లు అక్కడ సాధిస్తున్నాయి. వారణాసి సినిమాతో మరిన్ని కొత్త మార్కెట్లను కొల్లగొట్టాలని ప్రణాళికల్ని ఆ చిత్ర బృందం సిద్ధం చేసింది. ముఖ్యంగా దక్షిణ అమెరికాతో పాటు లాటిన్ అమెరికా దేశాల మార్కెట్లపై గురిపెట్టినట్లు తెలుస్తుంది. వారణాసి కథ కూడా పలు దేశాల్లో ముడిపడింది కావడంతో కథానాయకుడు ప్రపంచాన్ని చుట్టి సాహసికుడు కావడంతో మరిన్ని కొత్త దేశాలకు కొత్త మార్కెట్లకు ఈ సినిమాని తీసుకెళ్లాలనే ప్రణాళికతో వారణాసి బృందం ఉంది. అందులో భాగంగానే ఇటీవల మెక్సికోలో జరిగిన కామికాన్లో సినిమాని ప్రచారం చేశారు. రాజమౌళి వీడియో సందేశంతో పాటు వారణాసి తెర వెనుక సన్నివేశాల్ని అందులో ప్రదర్శించారు. తదుపరి బ్రాటిల్తో పాటు మరిన్ని దేశాల్లోనూ వారణాసి సినిమాని ప్రచారం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుంది. ఇటీవల ఓ పాటని తెరకెక్కించారు. మే తొలివారం నుండి హైదరాబాద్లోని కొత్త స్కెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. కథానాయకుడు మహేష్ ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.